ఉచిత ఇసుక విధానంలో కలెక్టర్లు తప్పు చేస్తే క్షమించమన్నారు సీఎం చంద్రబాబు. ఉచిత ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు. అధికారులు తప్పు చేసినా ఎవరూ కాపాడలేరన్నారు. గత ప్రభుత్వ ఇసుక పాలసీపై సిఐడి విచారణకు ఆదేశించారు. ఉచిత ఇసుక విధానాన్ని ఛాలెంజ్గా తీసుకుంటున్నారు చంద్రబాబు. చేస్తాం, పేర్లని రిజిస్టర్ చేసుకోండి, దెన్ మనం మెసేజ్ పెడతాం. హాఫ్ అన్ అవర్ ముందు రమ్మంటాం, నేరుగా వస్తారు. శాండ్ ఉంది, నేరుగా లోడ్ చేస్తాం, ఎక్కడ పోవాలని చెప్తాం, వెళ్తారు. వాళ్ళు కూడా ముందే అవన్నీ కూడా ఆప్షన్స్ అన్ని బుక్ చేసుకుందాం. వాళ్ళకి పలానా దగ్గర నేను పోనంటే ఆయన చాయిస్, పోయే వాళ్ళకి మనం ఇస్తాం. ఏది కూడా స్టాండర్డైజేషన్ చేస్తాం. రేట్లన్నీ స్టాండర్డైజేషన్ ప్రకారం ఎవరైతే విల్లింగ్ ఉంటారో అవన్నీ ట్రాన్స్పరెంట్ గా పెట్టేస్తాం. ఇవన్నీ బుక్ చేసిన తర్వాత ఒకటి ఊబరైజేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. అవసరమైతే ఆ వ్యక్తి రావాలంటే పలానా రోజు మీకు దొరుకుతుందంటే వచ్చి ఆయన వెహికల్ అయినా పోవచ్చు, లేకపోతే లారీలో కూర్చొని ఇంటికి తీసుకుపోవచ్చు. వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. చెక్ చేసుకోమనండి. ఎక్కడైతే బిగినింగ్ పాయింట్ ఉందో, ఒక లారీ తీసుకున్నాడు 10 tons, నేను వస్తానంటాడు, రండి బస్ లారీలెక్కి వెళ్ళిపోతాడు, లేదంటే ఆయన ఓన్ వెహికల్ ఉంటే వెళ్తాడు. బట్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం ఈ 3 కాంపోనెంట్ ఎక్స్లవేషన్ నెంబర్ 1, బుకింగ్ అట్ సచివాలయం నెంబర్ 2, నెంబర్ 3 ఏదైతే లారీస్ ఊబరైజేషన్, ఈ 3 కంప్యూటరైజ్ చేస్తాం. విల్ కీప్ బిఫోర్ యూ. యూ హ్యావ్ టు యాక్ట్ వెరీ ఫర్మ్లీ. నో